హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ష్రాక్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. సో గత 2-3 వీడియోల నుంచి ఓన్లీ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ వరకే ఎఫ్టీఎల్ గురించి, బఫర్ జోన్ గురించి, అట్లాగే కెడస్ట్రల్ మ్యాపింగ్ గురించిన ఇన్ఫర్మేషన్ చూసాము. సో ఈరోజు మనం హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్లో ఒక 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఈ 7 డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ లేక్స్ ఎక్కడున్నాయి, అలాగే లోయెస్ట్ లేక్స్ ఎక్కడున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా 2550 లేక్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఈ 2550 లేక్స్లలో మనకు హైయెస్ట్గా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 779 లేక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ 488 లేక్స్తో మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఉంది. థర్డ్ ప్లేస్లో మెదక్ జిల్లా ఉంది. ఇందులో 406 లేక్స్ ఉన్నాయి ఇక్కడ. సో సంగారెడ్డి జిల్లాలో కూడా ఆల్మోస్ట్ 400 లేక్స్ ఉన్నాయి ఇక్కడ. సో సిద్దిపేట జిల్లాలో ఆల్మోస్ట్ 230 లేక్స్ వరకు రికార్డ్ అయినట్టు మనకి హెచ్ఎండిఏ గణాంకాలు చెప్తున్నాయి. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆల్మోస్ట్ 220 లేక్స్ ఉన్నాయి. సో అతి తక్కువ ట్యాంక్స్ ఉన్న జిల్లా ఏది మనకి అని చూసినప్పుడు హైదరాబాద్ జిల్లా రికార్డ్ అయింది. ఇందులో కేవలం 27 లేక్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం ఈ రంగారెడ్డి జిల్లాలో మనం హైయెస్ట్, లోయెస్ట్ అనేది ఒకసారి చూస్తే మనకి కందుకూరు మండల్లో హైయెస్ట్గా 113 లేక్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి కుత్బుల్లాపూర్, గట్కేసర్, ఈ మండలాలలో కేవలం 1 ట్యాంక్ మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సో నెక్స్ట్ మనకు సెకండ్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్ మేడ్చల్. ఇందులో మనకి షామీర్పేటలో హైయెస్ట్ 122 లేక్స్ ఉన్నాయి. సో లోయెస్ట్ వచ్చేసి మనకి బాలనగర్లో రికార్డ్ అయినాయి. సో నెక్స్ట్ మనం ఇంకొక డిస్ట్రిక్ట్ మెదక్ కనుక చూస్తే ఇందులో మనకి హైయెస్ట్గా 122 లేక్స్ శివంపేట మండల్లో ఉన్నాయి. ఆ తర్వాత మనోహరాబాద్లో మనకి 67 లేక్స్ ఉన్నాయి. ఇది మన మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కనుక చూస్తే మనకి హైయెస్ట్ లేక్స్ జిన్నారం, అలాగే పటాన్ చెరువులో ఉన్నాయి. ఆ తర్వాత లోయెస్ట్ కనుక చూస్తే మనకు ఆర్సీపురం అంటే రామచంద్రపురంలో కేవలం 6 లేక్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మనం సిద్దిపేట డిస్ట్రిక్ట్ కనుక చూస్తే ఇక్కడ హైయెస్ట్ ములుగు ప్లస్ వర్గల్లో రికార్డ్ అయినాయి. మనకి ఈ సిద్దిపేట జిల్లాలో కేవలం 3 మండల్సే మనకి హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్లో ఉన్నాయి. అవి ఇంతకుముందు చెప్పిన వర్గల్, ములుగు, ఆ తర్వాత మర్కూర్. ఈ మర్కూర్లో కేవలం 37 లేక్స్ మాత్రమే మనకి హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ కిందకు వస్తుంది. ఆ తర్వాత ఇంకొక జిల్లా చూస్తే అది యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓవరాల్గా 220 ట్యాంక్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి. సో అందులో మనం ఇంతకుముందు చెప్పినట్టు హైయెస్ట్ భువనగిరిలో ఉన్నాయి. ఇక్కడ 66 లేక్స్ ఉన్నాయి. ఆ తర్వాత లోయెస్ట్ కనుక చూస్తే మనకు చౌటుప్పల్ మండల్లో 30 లేక్స్ రికార్డ్ అయినాయి. హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్లో అతి తక్కువ ట్యాంక్స్ కలిగిన జిల్లా ఏది అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. అదే హైదరాబాద్ జిల్లా. ఈ హైదరాబాద్ జిల్లాలో కేవలం 27 ట్యాంక్స్ మాత్రమే రికార్డ్ అయినాయి. సో అందులో మనకు హైయెస్ట్ షేక్పేట్ మండల్లో లొకేట్ అయినాయి. ఇక్కడ 13 లేక్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు సైదాబాద్లో 1, మారేడుపల్లిలో 1, ఖైరతాబాద్లో 1, అలాగే గోల్కొండలో 4 రికార్డ్ అయినాయి.
తర్వాత బండ్లగూడలో 3 ట్యాంక్స్ రికార్డ్ అయినాయి. మనకి తిరుమలగిరిలో 2 ఉన్నాయి. ఆ తర్వాత అంబర్‌పేట, బహదూర్‌పురాలో కేవలం 1 ట్యాంక్ మాత్రమే మనకు రికార్డ్ అయినాయి. ఈ హెచ్ఎండీఏ జ్యూరిడిక్షన్ ఒక చూసినప్పుడు. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకి రీసెంట్‌గా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న గొప్ప ఇనిషియేషన్ ప్రోగ్రామ్ హైడ్రా. సో, దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం చెరువుల యొక్క బఫర్ జోన్‌లలో ఉన్న అక్రమ కట్టడాలను తీసివేసి, పర్యావరణాన్ని అలాగే చెరువులను, కుంటలను రక్షించాలనే సదుద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఇప్పటివరకు ఎవరు తీసుకోలేని గొప్ప సాహసోపేతమైన నిర్ణయాలలో దీన్ని ముఖ్యంగా చెప్పవచ్చు. అయితే ఈ హైడ్రా యొక్క పనులు కేవలం ఇక్కడితో ఆగిపోతే బాగుండదు. తెలంగాణ రాష్ట్రం అలాగే హైదరాబాద్‌లో ఉన్న చెరువులన్నింటిని కూడా పరిరక్షిస్తే మనం భావితరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి హైదరాబాద్‌ను అందించొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకి హైదరాబాద్‌ను చెరువులకు కేంద్రంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగలొచ్చిన తర్వాత దాదాపు చెరువులన్నీ గూడా రెసిడెన్షియల్ హబ్స్‌గా మారిపోతున్నాయి. సో, ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం చెరువులను కాపాడాలని చెప్పేసి. దానికి నేను తెలంగాణ గవర్నమెంట్‌ను మనసారా అభినందిస్తున్నాను. నేనిచ్చే టాపిక్స్ గనక మీకు నచ్చేదుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.